వివిన్ కాంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ సారీ జర్నలిస్టులు అందరికీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, బట్ సారీ ఎందుకంటే ఇది కొంచెం ఇన్ఫార్మల్గా ఉంటుంది, నథింగ్ ప్రిపేర్డ్. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం తీసిన సినిమా, మీ అందరి ఫ్రెండ్స్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రముఖులందరూ వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మేము ఏ ఈవెంట్ చేసినా మాకు అది పాసిబుల్ అవుతుంది అంటే కారణం వంశీశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ I would like to call upon my friends Kishore and Sai Krishna. Please come. Yeah, because కనిపించని రెండు సింహాలు వాళ్ళిద్దరు. సో బిగినింగ్ విత్ ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది అంటే, భరత్ వెరీ డియర్ ఫ్రెండ్ అగైన్. సో ఇదివరకు దిల్సే అని ఒక సిరీస్ చేశారు, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, విన్లో చాలా చాలా బాగుంటుంది. దట్స్ మై పర్సనల్ ప్రామిస్ టు ఆల్ ఆఫ్ యూ. సో తను వచ్చి ఒక కథ చెప్పాలి, ఒక అబ్బాయి కథ చెప్తారు అన్నాడు. వెంటనే తిని వచ్చాడు. తను వస్తే మా పైన కెఫే ఉంటుంది, ఎవరో కుర్రోడు ఏదో ఊరికే టైంపాస్కి వచ్చాడేమో అనుకున్నా. ఐ థాట్ హీ వాజ్ సమ్వేర్ 19-20 అని. హీ కేమ్, హీస్ 24, హీ నరేటెడ్ ఎ స్టోరీ, సింగిల్ సెట్టింగ్లో ఇట్స్ అప్రూవ్డ్. ఐ థింక్ సింగిల్ సెట్టింగ్లో అప్రూవ్ అయిన వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ స్టోరీస్ ఇక్కడ, లీలా వినోదం. కంగ్రాచులేషన్స్ పవన్. చాలా అమాయకంగా అనిపిస్తాడు, కానీ పవన్ ఫస్ట్ కథలో చెప్పాడు. ఒక సీన్ చెప్తాను. ఒక డైలాగ్ చెప్పాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అడుగుతాడు, మీ మనసు ఖాళీగా ఉందా అని. ఉంది అంటే, ఆ మనసులో నేను అద్దెకు ఉండొచ్చా అన్నాడు. ఆ ఒక్క డైలాగ్ అర్థమైపోయింది నాకు సీన్. ఇంకా ఓకే, నెక్స్ట్ 2 hours క్రింజ్ ఫెస్ట్ ఉంటుందేమో అని. బట్ ట్రస్ట్ మీ, ఫెంటాస్టిక్ రైటర్. అండ్ ఐ థింక్ సక్సెస్ వచ్చాక అందరు మాట్లాడతారు, బట్ బిఫోర్ ద రిలీజ్ ఇట్ సెల్ఫ్ హీఈస్ గోయింగ్ టు మేక్ అ బిగ్ మార్క్. కంగ్రాచులేషన్స్ పవన్. థ్యాంక్ యూ. యా. అండ్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు, లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఎస్పెషలీ ఫ్రెండ్స్ గ్యాంగ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శరణ్, థ్యాంక్ యూ. ఆఫ్టర్ ఏజెస్ 6 years తర్వాత వీఆర్ మీటింగ్. సార్ కంగ్రాచులేషన్స్, అండ్ హోప్ అవర్ అసోసియేషన్ విల్ కంటిన్యూ విత్ ఈటీవీ అగైన్. అనగా కంగ్రాచులేషన్స్. అండ్ బ్రదర్ సాయి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు షన్ను, ఐ థింక్ నాకు షన్నుతో పరిచయం ఉంది couple of years నుంచి. ద మోస్ట్ జెన్యూన్ పర్సన్. అంటే ఫిల్టర్స్ ఉండవు, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. యూ మే హేట్ హిమ్ టు ద కోర్ ఆర్ యూ మే లవ్ హిమ్ టు ద కోర్, బట్ హీఈస్ అన్ఫిల్టర్డ్. మనసులో ఏముందో బయటకు అదే ఉంటుంది. సో షన్ను, వెల్కమ్ బ్యాక్ టు సినిమా. సో రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడచ్చు, బట్ ఎవ్వరూ కూడా షన్ను కష్టపడడు, లేకపోతే షన్ను వల్ల సినిమా డిలే అయింది, ఇలాంటి మాట మీరు ఎప్పుడూ వినరు కూడా. బికాజ్ హీఈస్ అన్ అసెట్ టు ఎనీ ఫిలిం. కంగ్రాచులేషన్స్. లేదు అంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు షన్ను. అంటే నీ సక్సెస్ని ఎంజాయ్ చేయని వాళ్ళు కావచ్చు, నువ్వంటే తెలియని వాళ్ళు కూడా నిన్ను ఇష్టపడచ్చు, హేట్ చేయొచ్చు, బట్ no one can stop you, because I personally know what kind of hard work you put into every film. And thank you so much Shannu, because without you there's no Leela Vinodam. కథ చెప్పినప్పుడే షణ్ముఖ్ జశ్వంత్ లాంటి హీరో అన్నారు. లక్కీలీ వి గాట్ షణ్ముఖ్ జశ్వంత్ హిమ్సెల్ఫ్. అండ్ కిషోర్ అండ్ సాయి కృష్ణ. సో ఇది చాలా హ్యాపీగా కనిపిస్తున్న ప్రాజెక్ట్ వెనకాల కూడా చాలా కష్టాలు ఉంటాయి, క్రియేటివ్ కష్టాలు ఉంటాయి. సో ఈవెన్చువల్గా బోత్ ఆఫ్ దెమ్ పుట్ దేర్ బ్లడ్ అండ్ ఎనర్జీ ఇన్ టు దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఈ 19th ఈ లీలా వినోదం కోసం ఎదురు చూస్తున్న షణ్ముఖ్ అభిమానులకి, బొమ్మ అభిమానులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాగే మీ నవ్వులు కంటిన్యూ అవుతాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా హెడ్ ఆఫ్ ఈటీవీ